హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. వినాయక చవితి అంటేనే గుర్తొచ్చేది ఉండ్రాలు కదా. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేటట్టు కాకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా ఇలా తాలింపు ఉండ్రాలు చేసుకోండి. సాఫ్ట్గా, తీయగా, స్పైసీగా ఇంకా తినాలి అనిపిస్తుంది అనుకో ఈ ఉండ్రాలు. మన వినాయక చవితి రోజునే కాదండి, ఎప్పుడైనా మనకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ తాలింపు ఉండ్రాలు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో డీటెయిల్ వీడియో అయితే చూసేద్దామా. మరి ముందుగా దీనికోసం అని చెప్పి 1 కప్పు నిండా రైస్ ఫ్లోర్ తీసుకోండి. దీనికి పొడి బియ్య పిండి తీసుకోవచ్చండి, తడిపిండి అవసరం లేదు. నేనైతే 1 కప్పు తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే రైస్ ఫ్లోర్ తీసుకుంటారో అదే కప్ తోటి ఎగ్జాక్ట్గా 1.5 కప్ తీసుకోండి. నాకు ఆ కప్ వచ్చి ఈ గ్లాస్తో ఉందన్నమాట పిండి, అందుకనే ఇదే గ్లాస్ తోటి గ్లాసున్నర దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నాక 1 సెకండ్ పాటు మూత పెట్టేసి అలానే ఉంచేసేయండి. 1 సెకండ్ తర్వాత మనం వేసిన పిండి అంటుకోకుండా ఉండడానికి దీంట్లోకి కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని అయితే బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఈ విధంగా కాస్త బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా షుగర్ వేసుకోండి. పిండి అనేది చప్పగా లేకుండా బాగుంటుంది. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాము. ముందుగానే మనం పక్కన పెట్టుకున్న రైస్ ఫ్లోర్ ఉంది కదా, ఇది వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. రైస్ ఫ్లోరే కదండి, తొందరగానే ఉడికిపోతుంది. చూసారు కదా, వాటర్ అంతా చక్కగా కంప్లీట్గా అబ్జర్వ్ చేసేసింది కదా. ఈ విధంగా వాటర్ అంతా కంప్లీట్గా మనకి అబ్జర్వ్ చేసేయాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా మనకి పిండి అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూద్దాము. పిండి చూసారు కదా, చాలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు చల్లారనిద్దాము. ఇది చల్లారిన తర్వాత మనం చక్కగా ఉండ్రాలు అయితే చుట్టుకుందాము. పిండి అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇలా చల్లారిన పిండిని మనమైతే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా మొత్తం పిండినంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండిని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉంటేనే రెసిపీ అనేది బాగా వస్తుందండి. ఇలా సాఫ్ట్ డోలో అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చేతికి కొద్దిగా నెయ్యినైతే అప్లై చేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్కి నెయ్యిని అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్లో అయితే చేసుకోవాలి. ఈ రెసిపీకి మరీ పెద్ద సైజ్ బాల్స్ కదండి, ఇలా కాస్త చిన్న సైజ్ బాల్స్ ఇలా కాస్త ప్రెజర్ ఇస్తూ రౌండ్గా అయితే నొక్కేసుకోండి. ఇలా మొత్తం అన్ని బాల్స్ని కూడా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడే బాల్స్ అన్నీ కూడా ఇలా ఇడ్లీ పాత్రలో కానీ లేదనుకుంటే ఆవిరి మీద ఉడికించుకోవాలనుకుంటే స్టీమర్ మీద కానీ పెట్టేసుకోండి. మీకు పని అయితే సులువైపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా చిన్న చిన్న రౌండ్ బాల్స్గా అన్నీ ఒకటే సైజు వచ్చేలా చేసేసుకోండి. చూసారు కదా, చక్కగా మనకి చిన్న చిన్న ఉండ్రాలు అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉండ్రాలను మన ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలి. నేనైతే కనుక ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ ఉండ్రాలన్నీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇడ్లీ పాత్ర మూత తీసి అయితే చూద్దాము. చూడండి, చక్కగా ఉండ్రాలు మనకి ఆ 10 నిమిషాల ఆవిరికే ఉడికిపోతాయండి. ఆల్రెడీ ఉడికించుకున్న పిండే కాబట్టి 10 నిమిషాలు సరిపోతుందండి. ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఆవిరంతా పోయి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాం. దానికోసం అని చెప్పి ప్యాన్ పెట్టి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు మనకి కాస్త చిటపటలాడిన తర్వాత దీంట్లోకి శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇలా పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకోండి.
సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే అల్లం ముక్క వేయడం వల్ల స్పైసీగా చాలా బాగుంటుంది. అల్లం అయితే స్కిప్ చేయకుండా వేయండి, అప్పుడే దాని రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపుని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా కాస్త వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని మరొక సెకండ్ పాటు ఫ్రై చేసుకోండి. ఫైనల్గా దీంట్లోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ తాలింపు మరి కాస్త రుచిగా ఉండడానికి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఇలా పచ్చి నువ్వులను తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులను మాడకుండా ఫ్రై చేసుకోండి. ఇలా నువ్వులు వేయడం వల్ల ఆ ఉండ్రాలు తినేటప్పుడు ఆ నువ్వులు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలానే మనకి పోపు చప్పగా లేకుండా ఉండడానికి చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పిండి ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. చూసారు కదా, చక్కగా మనకి నువ్వులు కూడా మాడకుండా చక్కగా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని ఉడికించుకున్న ఉండ్రాలు ఉన్నాయి కదా, ఈ ఉండ్రాలన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి. ఉండ్రాలు వేసిన తర్వాత ఎక్కువగా గరిటె పెట్టేసి కదపకండి. అలా కదిపేరంటే కనుక ఉండ్రాలు మ్యాష్ అయిపోతాయండి. నేను వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ని ఈ విధంగా షేక్ చేస్తూ పైకి కిందకి ఇలా కలుపుకున్నారంటే తాలింపు అంతా కూడా చక్కగా ఉండ్రాలకైతే పడుతుందండి. ఇలా మధ్య మధ్యలో ప్యాన్ని షేక్ చేసుకోవడం కానీ లేదంటే గరిటెతో ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ కానీ ఉండాలండి. ఒక్క 10 నిమిషాలన్నా కూడా ఇలా సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేస్తూ ఉండండి. తాలింపు అంతా ఉండ్రాలకి పట్టి చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా బాగా పట్టింది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసి మరొక 1 or 2 minutes పాటు అయితే ఉంచుకుందాము. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మాత్రమే షేక్ చేస్తూ ఉండండి. చూసారు కదా, చక్కగా తర్వాత మూత తీసైతే చూద్దాము. ఉండ్రాలైతే చక్కగా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన తాలింపు ఉండ్రాల్ని మరొకసారి షేక్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే తాలింపు ఉండ్రాలైతే రెడీ అయిపోయినాయి. చూశారు కదా, పచ్చి ఉండ్రాల కన్నా కూడా ఇలా తాలింపు ఉండ్రాలు చేసుకుంటే రుచిగానే ఉంటాయి. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా కూడా తింటారండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా, సాఫ్ట్గా తీయగా స్పైసీగా ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అనుకో. ఇంకెందుకో ఆలస్యం, ఈ తాలింపు ఉండ్రాలు వీడియో మీకు నచ్చేసిందా? ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూవర్స్కి అయితే చేరుతుంది. మన ఛానల్లో వినాయక చవితికి సంబంధించి చాలా రెసిపీస్ అయితే చేశానండి. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒక్కసారి అయితే చెక్ చేయండి. ఈ తాలింపు ఉండాలను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. Thanks for watching my video. Please like, comment, share, subscribe my channel.